సార్ టీడీపీలో వివాదాలు, కురుగుపూడి ధర్నా, కడపరెడ్డం ప్రోటోకాల్, బాబు లోకేష్ అక్షింతలు ప్రతి చోట. ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీలో వరుసగా సరే కొలికపూడి శ్రీనివాసరావు ఆయన ఎప్పుడు ఉంటారో, ఆయన నిన్న ధర్నా రోడ్లు వీటన్నిటికి సంబంధించి అంతా దేవదత్ అని అక్కడ వాళ్ళ స్థానిక సీనియర్ నాయకుడు, మీరు అందరూ అడ్డుపడుతున్నారు, అది ఇంకెవరన్నా చేస్తే ఎమ్మెల్యేకి చెప్పుకుంటారు, ఏమన్నా ఎమ్మెల్యేనే చేస్తే అంటే వైరుధ్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి, కొంతమంది పాతుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నారని. అంతకుముందు ఎంపీ కేసినేని చిన్నికి ఈయనకు వచ్చిన వివాదమే ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఆయన ధర్నా కూడా బైఠాయింపు రోడ్డు మీద ఏం జరుగు, ఆయన లేవనెత్తిన సమస్యలు ఉంటే తప్పకుండా వినాల్సిందే, వినడం లేదా తెలీదు. సరే మీడియాలో కొంతమంది ఎక్కువగా హైలైట్ అవుతుంటారు, అలాంటి వాళ్ళలో మీరన్నా కడపరెడ్డమ్మ గారు మాధవి. కడపలో పరిస్థితి వేరుగా ఉంది. మొన్న మీకు నేను కడప టూర్కి వెళ్ళి వచ్చినాక చెప్పా, వాస్తవంగా అక్కడ అంత ఏకపక్షంగా ఏం లేదు. కానీ ఈ మధ్య వరుసగా 2-3 సందర్భాల్లో ఆమెను ప్రోటోకాల్ ప్రకారం గౌరవించలేదు. వాళ్ళ పార్టీ సమావేశాలు, అధికారిక సమావేశాలు, ఏదో ప్రతిపక్షాలు ఇంకోటి కాదు. సరే ప్రతిపక్షం అంటే వైసీపీ చేతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఇంకోటి ఉన్నప్పుడు గొడవ జరిగేది, అప్పుడు అది కిరాయిగా ఉండేది, ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళతో పోట్లాడడం కాదు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ పార్టీ వచ్చిన తర్వాత కూడా 1-2 సార్లు ఇది వస్తూ ఉంటే ఇది ఒక మీడియాలో రెగ్యులర్ ఈవెంట్ అయిపోయింది. ఇంకా మూడో విషయము, చంద్రబాబు నాయుడు నిన్న ఉత్తరాంధ్రకు సంబంధించిన వీళ్ళతో సమావేశమైనప్పుడు ఒకరేమో మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గతంలో కూడా అసంతృప్తి వెలిబుచ్చారు, చెప్పారన్నారు. ఆయన మళ్ళీ నిన్న కూడా మీకు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ మీకు మంత్రిగా అవకాశం ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే మీరు అనవసరమైన వివాదాలు తెచ్చుకుంటున్నారు, ఇది సరికాదు అని కొంచెం గట్టిగానే అక్షింతలు వేశారు. ఆ తర్వాత గోవిందరావు ఇంకొక సభ్యుడు, ఆ సభ్యుడు మీరు అంతకుముందు మనం ఇక్కడ చూసాము, ఐ థింక్ పల్నాడు జిల్లాలో ఆ శాసనసభ్యుడు వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే తను చెప్పిన ఉద్యోగము దానికి సంబంధించి మళ్ళీ ఆయనకు సంబంధించిన సమస్య ఒకటి వచ్చింది. సో వరుసగా ఒక 12 కేసుల్లో లోకేష్ కూడా నిన్న ఆయన టాప్ 10 అనే ఒక కార్యక్రమం జరుపుతున్నాడు. ఇప్పుడు ఆయన కార్యకర్తలకు నాయకులకు చేరువయ్యే పనిలో ఉన్నారు కదా, అంటే ముందు వీళ్ళకు చేరువైతే తర్వాత అధికార పీఠానికి చేరువ కాబట్టి అయినప్పుడు ఆయన కూడా చాలామంది శాసనసభ్యులు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు, మీరు గట్టిగా ఉండాలని ఆయన కూడా వాళ్లకు గట్టిగా క్లాస్ పీకారు అనే ఒకటి వస్తూ ఉంది. ఇంకా అదే సమయంలో బుజ్జగింపులు కూడా, ఉదాహరణకు పిఠాపురం మాజీ శాసనసభ్యుడు వర్మ, అక్కడ పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళతో ఇదంతా అయిన తర్వాత విశాఖపట్నంలో వర్మకు చాలా ఖరీదైన ఒక స్థలం ఇచ్చారు అని. మీరు అక్కడ పిఠాపురంలో ఆయన తలనొప్పిగా మారారు కాబట్టి ఆయన సంతృప్తి చేయడానికి ఇక్కడ ఇచ్చారు, కానీ నిజానికి ఆతిథ్య రంగం హాస్పిటాలిటీ సెక్టార్లో ఆయనకేమీ లేదు అని దాని మీద ఒకటి. వీటన్నింటినీ మించినటువంటి గొడవ నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేముల వాళ్ళు అనండి, లేకపోతే రూరల్ ఎమ్మెల్యే అనండి, ఇంకోటనండి, సిరీస్ ఆఫ్ నారాయణ కూడా దాదాపు ఈ మధ్య ఎక్కువ అక్కడే గడుపుతున్నాడు. మత్స్యకారులకు సంబంధించి కూడా వీళ్ళు చేసిన పనుల వల్ల కొన్ని తీవ్రమైన ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి. సో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అసంతృప్తులు అట్లా పక్కన పెట్టి తెలుగుదేశంలో ఈ వరుస వివాదాలు, నాయకులు సరిగ్గా చేయకపోవడం, నేను చెప్పాను ఇప్పటికీ అని 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే పక్కన పెడతామని ఇంకొక పెద్ద సరదాగా ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు IVRS సర్వే అని వచ్చిందంటే ఎమ్మెల్యేలు ఇంక భయపడిపోతున్నారు, ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే బాగుంది అనేది పోయి ముఖ్యమంత్రి గారు వస్తే మాకేం క్లాస్ పీకుతారో అనే ఒక ఆందోళన వచ్చిందని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే 2 కారణాల్లో ఉండాలి. ఒకటి సమన్వయము, కూటమి, అందరినీ కలుపుకుపోవడంలో ఉండే సమస్యలు. రెండవది ఆర్థికంగా నిధులు లేవు, నిధులు కొత్తగా జనరేట్ అవుతున్న పరిస్థితి కూడా లేదు. సో ఈ సమయంలో ప్రజల్లో ఇప్పుడు యుద్ధము, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవటం, ఒక అసంతృప్తి ప్రజల్లో నుంచి కూడా రావటం కూడా దీనికి కారణంలాగా కనిపిస్తుంది. బట్ కంఫర్ట్ జోన్లో అయితే ఉండట్లేదు సార్. పీపీకి షాక్, లూలు